హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యువెంటెస్ వోల్. ఇట్స్ మై వోల్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ దోశ సాఫ్ట్గా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 కప్ ఉరద్ దాల్ని ఒక బౌల్లో తీసుకున్నాను. అలాగే 3 కప్పు రైస్ అండి. రైస్ మనకి రేషన్ బియ్యం అయినా నార్మల్ బియ్యం అయినా ఏ బియ్యం అయినా మనం ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చండి. 1 కప్ ఉరద్ దాల్కి 3 కప్పు రైస్ తీసుకున్నాను. నేను గుళ్ళని తీసుకున్నానండి, నేను మినపప్పును తీసుకోలేదు. వీడియోలో చూడండి మీరు. అలాగే 1 టీ స్పూన్ మెంతులను కూడా తీసుకొని ఉరద్ దాల్లో వేసుకుని నేను నానపెట్టుకున్నానండి. నైట్ అంతా కూడా బాగా నానబెట్టుకోవాలండి. ఎంత నానితే అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి దోశలు. నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ వాటిని వాష్ చేసుకున్నానండి. 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటిని మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇందులో ఒక టిప్ చూపించబోతున్నాను. నార్మల్గా మీరు గ్రైండర్లో ఈ పప్పు వేసినాక అట్లు మెత్తగా రావాలంటే మనకి ఇంట్లో నైట్ మిగిలిపోయిన అన్నమైనా కానీ మార్నింగ్ వండిన అన్నమైనా సరే ఒక గిన్నెడు అన్నం కనుక మనం అందులో వేస్తే అట్లు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయండి. అయిపోయిందండి, పిండి రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఫస్ట్ పెనం మీద ఉల్లిపాయతో మనము ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పెనానికి అట్లు అంటుకోకుండా నీట్గా వస్తాయండి. అందుకని చెప్పి నేను అలా స్ప్రెడ్ చేసుకున్నాను. అలాగే నేను దోశ బ్యాటర్ని రెడీ చేసుకున్నాక నేను ఒకటి వేసి చూపించాను, మీకు చూస్తున్నారు కదా. ఇలాగే వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని వేసుకోవాలండి. అన్నం వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి దోశ పిండిలో. ఒకసారి ట్రై చేయండి మీరు. అలాగే ఒకవైపున నేను వాటిని తిరగవేసుకుని ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ని కట్ చేసుకుని చిన్నగా దానిపైన వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ని వేసుకున్నానండి. దాన్ని తిప్పుకుని పక్కన పెట్టుకున్నానండి. అంతేనండి, వేడివేడిగా క్రిస్పీ సాఫ్ట్గా ఉన్న దోశలు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.